దురంధర్ టీం 14 అవార్డులు వచ్చినా సరే తీసుకోలేదు అని ఒక వీడియో చేశాను. ఆ వీడియో తర్వాత ఆలియా భట్కు సంబంధించి ఆ కార్యక్రమంలో ఏమైందో మరో వీడియో చేశాను. ఆ 2 వీడియోస్ చూడండి. ఇందులో దురంధర్ టీం తిప్పికొట్టిన మరొక అవార్డు గురించి మనం మాట్లాడుకుందాం. అయితే మీరు ఇప్పటికే thumbnailలో చూసుండాలి. ఎల్ఎస్జి టీం ఓనర్ సంజీవ్ గోయంకా ఫోటో మీకు కనిపిస్తుంది. మరోపక్క అనుపమ చోప్రా బాలీవుడ్లో చాలా సీనియర్ రివ్యూవర్. ఆమె కుటుంబం మొత్తం సినిమా రంగంలోనే ఉంది, ఆమె తల్లి నుంచి మొదలెట్టి. అలాంటి సీనియర్ రివ్యూవర్ ఫోటో కూడా పెట్టాను. ఏం చేశారు వీళ్ళు, అసలు ఏం జరిగింది, దురంధర్ టీం వీళ్ళకి ఎలా షాక్ ఇచ్చింది, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఆ విషయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. జనం ఏ రేంజ్లో ఉతికారేశారు, జనం దెబ్బకు ఎలా గజగజ వణికారు బాలీవుడ్లో ఉన్నటువంటి ఈ లెఫ్ట్ లిబరల్స్ అన్నది ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది. నోరు తెరవాల్సిందే అండి. ఒక మెజారిటీ ఆడియన్స్ నోరు తెరిస్తే ఏమవుతుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. విషయానికి వస్తే దురంధర్ పార్ట్ 1 2025 డిసెంబర్ 5వ తేదీన విడుదలయ్యింది. హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా. డైరెక్టర్ ఆదిత్య ధర్. అంతకుముందు అతను తీసినటువంటి సినిమా ఊరి ద సర్జికల్ స్ట్రైక్. రణ్వీర్ సింగ్ యాక్ట్ చేశాడు. పార్ట్ 1లో అక్షయ్ ఖన్నా ఉన్నాడు. 2 పార్ట్స్లో సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్, సారా అర్జున్ వీళ్ళందరూ ఉన్నారు. రాకేష్ బేది ఉన్నారు. అనుపమ చోప్రా అనే ఒక సీనియర్ రివ్యూవర్, ఆమె ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా అన్న పత్రికకు చీఫ్ ఎడిటర్గా కూడా ఆమె పనిచేస్తూ ఉన్నారు. అంటే ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా పత్రికలో ఏమేం పబ్లిష్ అవ్వాలి, ఏం పబ్లిష్ అవ్వకూడదు అని తేల్చి చెప్పే ఎడిటర్ స్థానంలో, చీఫ్ ఎడిటర్ స్థానంలో ఉన్నారు ఆమె. పైగా ఆమె కూడా రివ్యూస్ రాస్తారు. ఆ వారం విడుదలైన దురంధర్ సినిమా మీద బ్యాడ్ రివ్యూ రాసింది ఆమె రివ్యూ టైటిల్ ఏంటో తెలుసా? ఎ టఫ్ సిట్ ఆర్ గోర్ అండ్ గ్రిట్. అంటే ఫస్ట్ టైటిల్ నుంచే ఆమె విమర్శ మొదలెట్టారు. ఎ టఫ్ సిట్ అంట. అంటే చాలా కష్టపడి థియేటర్లో కూర్చున్నాను, చాలా కష్టపడి థియేటర్లో కూర్చొని చూడాల్సినటువంటి సినిమా. అబ్బే థియేటర్లో కూర్చొని అసలు చూడలేమి సినిమా, ఇదన్నమాట మీనింగ్ హెడ్డింగ్ది. లేకపోతే గోర్ అండ్ గ్రిట్. గోర్ అనగానే బాగా వైలెన్స్ ఉంది, రక్తపాతం ఉంది, ఇట్లా మొదలెట్టింది. అంటే ముందే ఆడియన్స్ యొక్క మైండ్ సెట్ చేసే ప్రయత్నం చేయడం హెడ్డింగ్ నుంచే. ఇక నెక్స్ట్ ఆమె రివ్యూలో ఉపయోగించిన పదాలు ఎగ్జాస్టింగ్ అంట. అంటే ఆ సినిమా చూసి ఆమె ఎగ్జాస్ట్ అయిపోయింది. అంటే ఈ సినిమా మీరు చూసే వాళ్ళందరూ కూడా ఎగ్జాస్ట్ అయిపోతారు. అంటే అబ్బా ఏంద్రా ఈ సినిమా అని చెప్పి అలసిపోతారు ఈ సినిమా చూస్తే అని రాసింది. ఇంకా పదాలు రిలెంట్లెస్ అండ్ ఫ్రెంజీడ్ ఎస్పియానేజ్ థ్రిల్లర్, ఇలాంటి వాక్యాలు. మర్డరస్ మెన్ దీన్ని నడిపించారు. టూ మచ్ టెస్టోస్టెరాన్, ష్రిల్ నేషనలిజం, ఇన్ఫ్లమేటరీ యాంటీ పాకిస్తాన్ నేరేటివ్, ఇలా ఉన్నాయి సినిమాలో. ఫ్యాక్ట్స్ అండ్ ఫ్లాంబాయన్స్ మిక్స్ డేంజరస్ అండ్ క్లంకీ, ఇలాంటి వాక్యాలండి ఈమె వాడింది. అంటే చాలా బ్యాడ్ రివ్యూ దురంధర్ పార్ట్ 1 సినిమా మీద ఆమె రాసుకుంటూ వచ్చింది. కాందహార్ హైజాకింగ్, 2001 పార్లమెంట్ అటాక్, 26/11 లాంటి రియల్ ఈవెంట్స్ని ఉపయోగించి బటన్స్ పుషప్ చేస్తుంది. అసలు ఈ సినిమా యాంటీ పాకిస్తాన్ నేరేటివ్ను బిల్డ్ చేసే సినిమా. టూ మచ్ టెస్టోస్టెరాన్ థంపింగ్ ఉంది. ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా అండి ఇక ఏది పడితే అది రాసేసి ఏకిపారేసింది. ఈ రివ్యూ వల్ల భారీగా ఆమె పత్రికకు బ్యాక్లాష్ వచ్చింది. ఫస్ట్ ఇమ్మీడియట్గా రియాక్ట్ అయింది దురంధర్ టీం కాదు, ఆడియన్స్ కాదు. ఫస్ట్ రియాక్ట్ అయిన వ్యక్తి పరేష్ రావల్. తెలుసుగా పరేష్ రావల్ ఊరి సినిమాలో ఏ పాత్ర వేశారు పరేష్ రావల్? ర్యాండ్ కామెంట్ సెక్షన్లో ఎంతమందికి గుర్తుందో. ఎందుకు అడిగానంటే పరేష్ రావల్ ఊరి సినిమా నుంచి కూడా ఆదిత్య ధర్తో ఆయన క్లోజ్గా ఉన్న. ఆదిత్య ధర్ ఎలాంటి సినిమాలు తీస్తాడో ఆలోచన విధానం ఏంటి తెలుసు. సో పరేష్ రావల్ ఆమె రాసిన రివ్యూను రీపోస్ట్ చేసి ఆరెంట్ యూ టైర్డ్ ఆఫ్ బీయింగ్ మిస్ ఇర్రెలవెంట్ అని చెప్పి ఆయన విమర్శించారు. ఇక జనాల నుంచి వచ్చినటువంటి బ్యాక్లాష్కి దురంధర్ సినిమా ఆ పాజిటివిటీ దెబ్బకు తట్టుకోలేక ఈ అనుపమ చోప్రా తన రివ్యూ వీడియోను, తన రివ్యూ ఆర్టికల్ను రెండింటిని కూడా ఒక వారం 10 రోజుల్లో తొలగించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తీసేసింది. ఫస్ట్ టైం అండి ఆమె మొత్తం కెరియర్లో, మొత్తం 30 ఏళ్లకు పైగా కెరియర్ ఉంటుంది. ఆ కెరియర్లో ఫస్ట్ టైం తను రాసిన రివ్యూని ఆమె తీసేసింది. ఆర్టికల్ తీసేశారు వాళ్ళ వెబ్సైట్లోంచి, వీడియో కూడా తొలగించారు. నెక్స్ట్ అసలు వ్యవహారం సరిగ్గా అదే డిసెంబర్లో ఒక 4 రోజుల తర్వాత సంజీవ్ గోయంకా ఐపీఎల్లో ఎల్ఎస్జి టీం ఓనర్, మనందరికీ తెలుసు. మనోడు అసలే చాలా సీరియస్గా వాళ్ళ క్రికెటర్స్ను కూడా తిట్టిపోస్తూ ఉంటాడు. సరిగ్గా ఆడకపోతే చాలా అగ్రెసివ్గా ఉంటాడు, ఓపెన్గా తిడుతుంటాడు, తెలుసు మనకి. ఈ సంజీవ్ గోయంకా దురంధర్ సినిమా మీద ఒక పాజిటివ్ ట్వీట్ పెట్టాడు. చాలా పెద్ద పాజిటివ్ ట్వీట్. దురంధర్ పార్ట్ 1 వచ్చినప్పుడు జరిగిన కథ చెప్తూ ఉన్నా మీకు. ఏమని పెట్టాడంటే #దురంధర్ అని పెట్టి, దురంధర్ సినిమా చూశాను, నేను ఆ సినిమాను చాలా ప్రేమిస్తున్నాను. ఐ లవ్ దట్ మూవీ. హార్డ్ హిట్టింగ్ నెరేటివ్, స్టెల్లార్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఇంక్రెడిబుల్ క్రాఫ్ట్
అని చెప్పి పెట్టి రణ్వీర్ అఫీషియల్ అంటే రణ్వీర్ సింగ్కి ట్యాగ్ చేశాడు. ఆథెంటిక్ అండ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అని చెప్పి పెట్టాడు. అలాగే ఆదిత్యధర్ ఫిల్మ్స్కి, B62 స్టూడియోస్కి, జియో స్టూడియోస్కి అందరికీ ట్యాగ్ చేస్తూ బిగ్ కుడోస్ అని పెట్టి అక్షయ్ ఖన్నా జెన్ జీని గెలుచుకుంటూ ఉన్నాడు, సాంగ్స్ చార్ట్ బస్టర్స్ అవుతున్నాయి, ఎగ్జైటెడ్ ఫర్ పార్ట్ 2 అని చెప్పి మనోడు సంజీవ్ గోయంకా చాలా పెద్ద ట్వీట్ పెట్టాడు, మెచ్చుకుంటూ ట్వీట్ పెట్టాడు దురంధర్ 1 గురించి. అప్పట్లో అందరూ ఏమన్నారంటే, ఒరే నాయన నువ్వు డ్యామేజ్ కంట్రోల్ చేస్తున్నావు, మాకు అర్థమవుతుంది లేరా నాయన అని చెప్పి కొంతమంది మాట్లాడుకోవడం మొదలెట్టారు. అభిజిత్ అయ్యర్, మిత్రా లాంటి వాళ్ళు చాలా మంది విమర్శించారు, డ్యామేజ్ కంట్రోల్ చేస్తున్నాడు సంజీవ్ గోయంకా అని చెప్పి. ఈ సంజీవ్ గోయంకాకి అనుపమ చోప్రా ఆమెకు సంబంధం ఏంటి అంటే, ఈ అనుపమ చోప్రా ఏ పత్రికలో అయితే ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా అనే పత్రికలో అయితే ఆమె చీఫ్ ఎడిటర్గా పనిచేస్తూ ఉన్నారో ఆ పత్రికకు అసలు ఓనర్ ఎవరు అంటే సంజీవ్ గోయంకా అనమాట. ఆర్పి సంజీవ్ గోయంకా గ్రూప్ చైర్మన్, ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఓనర్ అతను. అంటే ఈ అనుపమ చోప్రాకు ఉద్యోగం ఇచ్చినటువంటి వ్యక్తి, అనుపమ చోప్రాకు బాస్. అంటే ఎలా ఉందో చూడండి, ఒక పత్రిక ఎడిటరు ప్లస్ సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి అనుపమ చోప్రా దురంధర్ సినిమాను తిడుతూ విమర్శిస్తూ బ్యాడ్ రివ్యూ రాస్తే, అదే పత్రికకు ఓనర్గా ఉన్నటువంటి సంజీవ్ గోయంకా వితిన్ 4 days సినిమాను మెచ్చుకుంటూ ఆకాశానికి ఎత్తేస్తూ ఆయన ట్వీట్ పెట్టాడు. నిజంగా ఆయనకు నచ్చి ఉండొచ్చు, లేదా డ్యామేజ్ కంట్రోల్ చేసి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఆ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉందో ఒకసారి చూడండి, ఆలోచించండి. ఇది ఎలా ఉందంటే, రామోజీరావు గారు బతికున్న టైంలో ఆలోచించండి, ఈనాడు పేపర్లో ఒక సినిమా మీద రివ్యూ భయంకరంగా వచ్చింది అనుకోండి, చాలా సీనియర్ జర్నలిస్ట్ రాశాడు, అది కూడా ఎడిటర్, చీఫ్ ఎడిటర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఆయన రివ్యూ రాశాడు అనుకోండి సినిమాకి. రామోజీరావు గారేమో నేను ఆ సినిమా చూశాను, అదిరిపోయిన సినిమా, నాకు చాలా బాగా నచ్చింది, పార్ట్ 2 కోసం కూడా వెయిట్ చేస్తున్నాను అని చెప్పి రామోజీరావు గారు స్పందించారనుకోండి, ఎలా ఉంటుంది ఆలోచించండి. అలా అయిందనమాట పరిస్థితి. ఇక ఇక్కడితో అయిపోలేదండి సంఘటన, ఇక్కడితో అయిపోతే మనము ఈ వీడియో ఎందుకు, ఇంకా ఉందాకండి అసలు వ్యవహారం. February 18, 2026 ముంబైలో ద ఆనర్స్ అని చెప్పి THR ఇండియా అవార్డ్స్ అనే అవార్డ్స్ కార్యక్రమం జరిగింది. ఆ అవార్డ్స్ కార్యక్రమానికి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. దురంధర్ సినిమాకు బాక్స్ ఆఫీస్ అచీవ్మెంట్ అనే అవార్డు ఇచ్చారు. ఏది పార్ట్ 1కే February 18 ఎందుకట, అప్పటికి 1800 కోట్ల రూపాయలు వసూలు చేసింది దురంధర్ సినిమా. 76 రోజుల పాటు అప్పటికి థియేటర్లలో కంటిన్యూస్గా బ్లాక్ బస్టర్గా నడుస్తోంది అని చెప్పి బాక్స్ ఆఫీస్ అచీవ్మెంట్ అనే అవార్డు దురంధర్ సినిమాకు ఇచ్చారు. అయితే ఆ అవార్డు తీసుకోవడానికి రణ్వీర్ సింగ్ కానీ, ఆదిత్యధర్ కానీ, టీంలో ఉన్న ఎవ్వరు కానీ అసలు స్టేజ్ ఎక్కలేదు, స్టేజ్ మీదకి రాలేదు. ఎందుకు అంటే, అసలు ఆ అవార్డు ద ఆనర్స్ అనే ఆ THR ఇండియా అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే, RPSG లైఫ్ స్టైల్ మీడియా అండ్ హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా రెండు కలిసి నిర్వహించినటువంటి అవార్డు ఫంక్షన్ అన్నమాట. సో దురంధర్ టీం ఏం చేసింది, కొడక ఈ హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మీరేమో మా సినిమాకు బ్యాడ్ రివ్యూ ఇస్తారా, ఫుల్ జనం చూసి అది బ్లాక్ బస్టర్ అయ్యేసరికి మళ్ళీ మమ్మల్ని పిలిచి ఏదో అవార్డు ఇచ్చి కంటి తుడుపు చర్య కార్యక్రమం చేయాలని చూస్తారా, చల్ హట్, మేము ఈ అవార్డు తీసుకునేదే లేదు అని చెప్పి ఆ అవార్డు కార్యక్రమాన్ని బైకాట్ చేశారు. అసలు అవార్డు తీసుకోలేదు, స్టేజ్ మీదకి రాలేదు, ఎవరు తీసుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ దురంధర్ టీంలో పనిచేసిన వాళ్ళు, యాక్ట్ చేసిన వాళ్ళు ఆ రోజు ఆ అవార్డ్స్ కార్యక్రమంలో అక్కడక్కడ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు వేరే సినిమాలకు పనిచేసి ఉండొచ్చు, వేరే దాంట్లో యాక్ట్ చేసి ఉండొచ్చు కదా, ఉన్నారు. కానీ ఎవ్వరు కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ దురంధర్ ఆ అవార్డు ప్రకటించినప్పుడు ఒక్కరు కూడా స్టేజ్ మీదకి ఎక్కలేదు. యాంకరింగ్ చేసినటువంటి వ్యక్తి నేహా ధూపియా, తెలిసే ఉంటుంది మీకు, యాక్ట్రెస్. ఆమె అక్కడ నిలబడి హోస్టింగ్ చేశారు, యాంకరింగ్ చేశారు, పిలిచారు. ఆమె ఎవరు రాకపోయేసరికి స్టేజ్ ఖాళీగా ఉండడంతో ఆమె సరే ఇంకా ఏదో చెప్పాలి కదా, లైట్ హార్టెడ్గా ఒక జోక్ వేశారు. ఏమనంటే, బహుశా దురంధర్ టీం దురంధర్ 2 కోసం ఇంకా పనిచేస్తున్నట్టున్నారు బిజీగా, అందుకే రాలేదేమో, లేకపోతే బాగా డబ్బులు వచ్చాయి కాబట్టి దురంధర్ పార్ట్ 1 సినిమాకి ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తూ బిజీగా ఉన్నట్టున్నారు అని చెప్పి ఆమె సరదాగా జోక్ చేసి లైట్ హార్టెడ్గా అట్లా ముగించింది ఆమె, నేహా ధూపియా. ఈ సంఘటన ఫ్యాన్స్ మధ్యలో సోషల్ మీడియాలో సెల్ఫ్ రెస్పెక్ట్ ఎట్ ఇట్స్ పీక్ అన్న #తో ఫుల్గా వైరల్ అయింది. అంటే దురంధర్ టీం యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ ఏ స్థాయిలో ఉందో చూడండి, ఎట్ ఇట్స్ పీక్ అని చెప్పి చర్చ అనమాట. అంటే ఇది ఫిలిం క్రిటిసిజం గురించి, మీడియా డైనమిక్స్ గురించి చాలా పెద్ద చర్చకు ఫిబ్రవరిలోనే దారి తీసింది. అన్నట్టు కావాలని చెప్పి అన్యాయమైనటువంటి రివ్యూ, ఒక తప్పుడు రివ్యూ, ఒక దారుణమైన రివ్యూ అనుపమ చోప్రా అనే సీనియర్ జర్నలిస్ట్ ఇచ్చింది కాబట్టి, ఆమె ఎందులో అయితే పనిచేస్తోందో వాళ్ళు ఈ అవార్డు కార్యక్రమం నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ పత్రిక వాళ్ళు, సో వాళ్లకు వ్యతిరేకంగా, అన్యాయమైన రివ్యూకు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేసే చర్య, సెల్ఫ్ రెస్పెక్ట్ చర్య
అని దురంధర్ టీమ్ సోర్సెస్ చెప్పాయి. ఇప్పుడు అర్థమైందా మొత్తం కాంట్రవర్సీ యొక్క పూర్తి బ్యాక్డ్రాప్. సినిమా యొక్క ఇతర అవార్డ్స్లో అంటే నిన్నగాక మొన్న వచ్చినటువంటి చేతక్ స్క్రీన్ అవార్డ్స్ 2026లో 14 అవార్డులు వస్తే వాటిని తీసుకోవడానికి కూడా దురంధర్ టీం వెళ్ళలేదు, బాయ్కాట్ చేసింది. ఇవన్నీ అండి ఫ్యాక్ట్స్ ఆధారంగా చెప్తూ ఉన్నాను నేను. ఈ అనుపమ చోప్రా చాలా సీనియర్ జర్నలిస్ట్, చాలా సినిమాలకు రివ్యూలు ఇచ్చింది. సర్దార్ గబ్బర్ సింగ్ టైంలో పవన్ కళ్యాణ్ గారిని ఇంటర్వ్యూ చేయడానికి కూడా వచ్చింది ఈమె. అది కూడా నాకు బాగా గుర్తుంది. ఈమె తల్లి, ఈమె అన్న, అసలు ఈమె ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, వీళ్ళింట్లో ఉండే కుక్క పిల్లితో సహా ప్రతి ఒక్కరూ సినిమా రంగంలోనే ఉంటారు. మరి ఆ స్థాయిలో సినిమా గురించి ఈమెకు తెలిసి ఉండాలి. మరి తెలిసిన వ్యక్తి అంత లైట్గా అంత చెత్త రివ్యూ ఎలా పడేస్తుందండి ఈమె? అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నారు చాలా మంది దురంధర్ సినిమాని. ఈవెన్ రాజమౌళి గారు ఆయన ఏమి దురంధర్ పార్ట్ 1కి రివ్యూ ఇచ్చినట్టుగా నాకైతే గుర్తులేదు. ఇచ్చారా? ఐ డోంట్ నో. దురంధర్ పార్ట్ 2కి ఇచ్చారు, ఆయన రాశారు. అది కూడా ఇమ్మీడియట్గా ఏమీ పెట్టలేదు. దురంధర్ పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడే అర్థమైపోయింది కదండి ఎంత బాగుందో సినిమా. జెన్యూన్గా మాట్లాడిన ఒకే ఒక వ్యక్తి 100% సినిమా రంగం నుంచి, దురంధర్ 1 నుంచి మాట్లాడినటువంటి ఒకే ఒక వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. తన ఇన్హిబిషన్స్, తన సినిమాలు, తన ఐడియాలజీ మొత్తం పక్కన పెట్టి సినిమాని చూసి ఫస్ట్ పార్ట్ నుంచి కూడా ఆయన భుజానికి ఎత్తుకున్నాడు. చాలా బాగుంది సినిమా అని చెప్పి ఫస్ట్ పార్ట్ నుంచి ఆయన రివ్యూ ఇచ్చాడు. ఇంకా సెకండ్ పార్ట్ దురంధర్ చూసిన తర్వాత చాలా వీడియోలు చేశాడు. ఫస్ట్ పార్ట్ అప్పుడు కూడా చాలా వీడియోస్ చేశాడు వర్మ, చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. తనకు ఎంత నచ్చిందో చాలా ఓపెన్గా చెప్పాడు, ఎందుకు నచ్చిందో చెప్పాడు, టెక్నికాలిటీస్ గురించి మాట్లాడాడు. అంతా బ్రాడ్ మైండెడ్ థింకింగ్ చాలా మందికి ఉండదండి. నేను ఫస్ట్ నుంచి కూడా మీరు గమనించే ఉంటారు, రామ్ గోపాల్ వర్మ పేరు వచ్చినప్పుడు నేను అడ్మైర్ చేస్తాను, రామ్ గోపాల్ వర్మకు చాలా రెస్పెక్ట్ ఇస్తాను. అతను తీసిన సినిమాల విషయంలో కానీ గుర్తుండే ఉంటుంది. అలాగని చెప్పి నేను అతని యొక్క ప్రతి ఐడియాలజీని నేను ఫాలో అవ్వను. ఇప్పుడు విడాకులు తీసుకోవాలి, పెళ్లి చేసుకుంటాను, ఇవన్నీ చాలా మాట్లాడుతుంటాడు. అవన్నీ నాకు అనవసరం. నాకు సంబంధించినటువంటి ఐడియాలజీ దాంట్లోకి నేనేం వెళ్ళను, నాకు సంబంధం లేదు. బట్ అతనిలో ఉన్నటువంటి ఆ బ్రాడ్ మైండెడ్ థింకింగ్ కానీ, థాట్ ప్రాసెస్ కానీ, ఒక సినిమాను అప్రిషియేట్ చేసే విధానం కానీ, అరే నేను తీసిన సినిమాలన్నీ వేస్ట్ అయ్యా, ఇది అసలు సినిమా అంటే ఈ రేంజ్లో ఎవరైనా మాట్లాడతారండి? ఆలోచించండి. ఆత్మనింద పరిస్థితి టైప్లో ఎవరైనా మాట్లాడతారా? అంత ఈజీగా మాట్లాడారు. సినిమా రంగంలో 100 సినిమాలు తీసినటువంటి వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఆయన చిన్నపిల్లాడు కాదు, ఏదో 5-6 సినిమాలు తీసినాడు కాదు, 100 మూవీస్ అండి తీసింది. చాలామంది డైరెక్టర్స్ని పరిచయం చేశాడు, చాలామంది యాక్టర్స్ని పరిచయం చేశాడు. అలాంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు. కానీ చాలామందికి అంత పాజిటివ్గా మాట్లాడాలి అన్న ఆలోచన అనేది లేదు. ఒక సినిమా నచ్చితే దాని గురించి అద్భుతంగా మాట్లాడొచ్చు, స్పందించవచ్చు అనేది కూడా తెలియదు. దురంధర్ సినిమా అది కూడా ఒక రకంగా ఎక్స్పోజ్ చేసింది. ఎవరెవరు సరిగ్గా మాట్లాడుతున్నారు, ఎవరు సరిగ్గా మాట్లాడడం లేదు అనేది కూడా ఎక్స్పోజ్ చేసేసింది దురంధర్ సినిమా. అది విషయం. ధన్యవాదాలు.